మీ స్క్రీన్ మీద చూస్తే ఓకేనా, ఒక్కసారి స్క్రీన్ మీద చూపిస్తే నేను 5 అలర్ట్స్ గ్రూప్లో ఇచ్చాను. కొంతమందికి కన్ఫ్యూజన్ ఉండొచ్చు. నేను క్లియర్గా ఇట్లా మెన్షన్ చేశాను, ప్రైస్ ఇక్కడ వరకు వస్తుంది అని అర్థం. ఓకేనా, ప్రైస్ ఇక్కడ వరకు వస్తుంది అని అర్థం. సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మంది మ్యాజిక్ క్యాండిల్ ప్రాఫిట్లో నడుస్తుంది, మంచి ప్రాఫిట్లో. సో ఒకవేళ మ్యాజిక్ క్యాండిల్ ఎంట్రీ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకి నేను ఆల్రెడీ అలర్ట్ ఇచ్చాను. అంటే ఇప్పుడు మీకు 2 విధాలుగా అవకాశం ఉంది. ఒకటి, ప్రైస్ ఇక్కడ వరకు వస్తుంది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రైస్ ఇక్కడ వరకు వస్తుంది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, కాబట్టి పీ ట్రేడ్ తీసుకోవాలి. పీ ట్రేడ్ తీసుకోవడానికి ఆపర్చునిటీ లేకపోతే మీకు ఫిబ్ క్యాలిక్యులేషన్ తెలుసు. ఫిబ్ క్యాలిక్యులేషన్ తెలిస్తే ఇక్కడ మీ ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది. ఇక్కడ మీ ఎంట్రీ పాయింట్ హైకి లోకి మార్క్ చేస్తే మీకు ఫిబ్ ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది. మీకు రన్నింగ్లో ఎంట్రీ తీసుకోవడం తెలియదు అంటే ఈ ఎంట్రీ పాయింట్కి వచ్చినప్పుడు ఇక్కడ జస్ట్ ప్యాటర్న్ ఉపయోగించి ఈ టార్గెట్ని బుక్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. వన్స్ ఈ టార్గెట్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నీకు ఒక ప్యాటర్న్ దొరుకుతుంది, ఈ ఎంట్రీ తీసుకొని ఇది టార్గెట్, ఇది టార్గెట్. ఈ 2 ప్యాటర్న్స్ బుక్ చేసుకున్నావా ఈరోజు కంప్లీట్గా హ్యాపీగా సిస్టమ్ క్లోజ్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? అందరు క్లియరా? అందరికీ క్లియర్ కట్ అర్థమవుతుందా? సో లైవ్లో మార్కెట్ ఎలా వెళ్ళబోతుంది అని ఒక డైరెక్షన్ నేను ఇస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఫిబ్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఇది మన ఎంట్రీ పాయింట్. ఈ ఏరియాలో మనం ఎంట్రీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాం. ఈ ఏరియా ఓకేనా. సో ఈ ఏరియాలో ఎంట్రీ పాయింట్ మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాం. ఈ ఏరియాలో ఎంట్రీ ప్లాన్ చేసుకొని నీట్గా ఇక్కడ ఒక ఎంట్రీ సెటప్ చూసుకొని ఇది టార్గెట్, ఇక్కడ వరకు బుక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇది టార్గెట్. ఈ 2 బుక్ చేసుకున్నాం, ఈరోజు సిస్టమ్ క్లోజ్ చేసుకొని మంచిగా డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళామా. సో అర్థమైందా? ప్రస్తుతానికి ఈ ప్యాటర్న్ మాత్రమే చూడండి. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఏంటి అనేది, ఒకవేళ బ్రేక్ అయితే నేను మళ్ళీ అలర్ట్ ఇచ్చి మిమ్మల్ని గైడెన్స్ చేస్తాను. ఓకేనా, ఆల్ ది బెస్ట్. అలర్ట్ గ్రూప్లో రెడీగా ఉండండి. సో ట్రేడ్ ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్ సొంతంగా అప్లై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో నేను మధ్యలో వస్తూనే ఉంటాను. సో మన పొజిషన్కి అయితే వచ్చింది, ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్, ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవచ్చు క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత. సో ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, మనం చెప్పినట్ల స్క్రీన్ మీద ఒకసారి స్క్రీన్ మీద చూడాలి. సో క్లియర్ కట్గా మనం చెప్పాము. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ దగ్గర హౌ మెనీ ఆఫ్ యూ బుక్డ్, ప్రాఫిట్స్ ఎంతమంది బుక్ చేశారు. సో మనం పీ సైడ్ చెప్పాము. పీ సైడ్ ఈ లెవెల్ దగ్గర ఒకవేళ క్యాండిల్ క్లోజ్ అయితే ఇమ్మీడియట్గా లెవెల్ మారుస్తానని చెప్పాను. ప్రాక్టీస్ లెవెల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ప్రాక్టీస్ లెవెల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. సో అలర్ట్ ఏమని ఇచ్చాం చూడండి క్లియర్ కట్గా, ఈ ప్రైస్ ఇక్కడ ఉన్నప్పుడే ఇచ్చాం. ఒకసారి నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను, అది కూడా ఒకసారి చూడొచ్చు. ఓకేనా, ఒకసారి నేను అది స్క్రీన్ మీద షేర్ చేస్తాను, ఒకసారి చూడొచ్చు. సో ఎంతమంది నేను చెప్పినట్లు యాజ్ యూజువల్గా మళ్ళీ నేను చెప్పాను, టార్గెట్ కూడా చెప్పాను చెప్పానా లేదా చెప్పాలి. సో టార్గెట్ చెప్పానా లేదా? ఎస్, ఒకసారి మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది కరెక్ట్గా నేను ఈ లెవెల్కి ప్రైస్ రాకముందే, ఇక్కడికి ఈ ఏరియాకి ప్రైస్ రాకముందే ప్రైస్ ఇక్కడికి వచ్చి వెళ్తుంది. సో మళ్ళీ ఇక్కడ ప్లాన్ చేసుకోమని క్లుప్తంగా క్లియర్ కట్గా చెప్పాను. సో ఏ సమయంలో చెప్పానంటే 9:35-36 ఆ సమయంలో చెప్పాను. ఆమె రైట్, కరెక్టా రాంగా? సో ఈ గైడెన్స్తో నేను క్లియర్ కట్గా ఇచ్చాను. టార్గెట్ కూడా ఇచ్చాను. ఎంతమంది ప్రాఫిట్స్ బుక్ చేశారు, ఈవెన్ టార్గెట్ కూడా క్లుప్తంగా నేను 460 అని చెప్పి క్లియర్ కట్గా మెన్షన్ చేశాను. 460 అని మెన్షన్ చేశాను. సో ఇప్పుడు మీరు చూడవచ్చు 240 నుంచి ఆల్రెడీ 370, ఇక్కడ అంటే 120 పాయింట్స్ ప్లస్ నడుస్తుంది, 130 పాయింట్స్ ప్లస్. ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 1000 రూపీస్ ప్రాఫిట్ బుక్. ఇక్కడ చూడండి, మీరు సొంతంగా ఓన్గా బుక్ చేస్తున్నారు ప్రాఫిట్స్. ఇక్కడ ఎవరి సపోర్ట్ లేదు, మీరు మీ ఓన్గా జస్ట్ ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉందో కన్ఫ్యూజన్ లేకుండా నేను జస్ట్ గైడెన్స్ చేస్తున్నాను అంతే, జస్ట్ గైడ్ చేయగలుగుతున్నా. ఈ గైడెన్స్తో ఇప్పుడు చూడండి, పీ సైడ్ వెళ్ళాలనుకున్న ట్రేడ్ మార్నింగ్ పీ సైడ్ మనం బుక్ చేసాం, పీ సైడ్ 80+ పాయింట్స్ బుక్ చేసాం. రైట్, ఆ తర్వాత పీ సైడ్ మళ్ళీ పుల్ బ్యాక్లో ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకున్నాం, పీ సైడ్ పుల్ బ్యాక్లో ఎంట్రీ దొరకలేదు. సో ఇమ్మీడియట్గా నేను సి అలర్ట్ ఇచ్చాను. సి సైడ్ కూడా క్లుప్తంగా క్లియర్ కట్గా ఒక గైడెన్స్ ద్వారా మీరు ఓన్గా ట్రేడ్ చేయగలుగుతున్నారు. ఒకసారి నేను స్క్రీన్ మీద చూపిస్తాను. ఓకేనా, ఒకసారి నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను. ఒకసారి స్టిల్ హోల్డింగా, సూపర్. హోల్డ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం లేదండి, హోల్డ్ చేసుకోవచ్చు. సో 1000 రూపీస్ ప్రాఫిట్ బుక్, 1100 ప్రాఫిట్ బుక్, వెరీ గుడ్. 2000 ప్రాఫిట్ బుక్, 3379 ప్రాఫిట్ బుక్, 1000 రూపీస్ ప్రాఫిట్ బుక్. కనిపిస్తున్నాయా? ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో మీ అందరికి కనిపిస్తున్నాయా? లైవ్ ప్రాఫిట్స్ ఓన్గా ఎవరి మీద డిపెండెంట్ కాకుండా
ఇండివిజువల్ ట్రేడింగ్ ఈ ట్రేడింగ్ ద్వారా మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది, ఓకేనా చాలా నాలెడ్జ్ వస్తుంది. డ్యామ్ షూర్గా గుర్తుపెట్టుకోండి 460 ఈవెన్ ఇంకా 100 పాయింట్స్ ఉంది ఇక్కడ నుంచి ర్యాలీ, ఈవెన్ ఇక్కడ నుంచి 100 పాయింట్స్ ఉంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎవరైనా కానీ మళ్ళీ రీఎంట్రీ 4700 ప్రాఫిట్. సుజిత్ గారు కంగ్రాచులేషన్, అందరికీ కంగ్రాచులేషన్, ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నాం సార్. ఒక్కసారి మనం అనుకున్న 30, 50, 100 పాయింట్స్ దాటిందా హ్యాపీగా క్లోజ్ చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ డేకి మనం ప్లాన్ చేసుకోవాలి. సార్ 3000 ప్రాఫిట్ బుక్డ్ సిన్స్ మార్నింగ్, థ్యాంక్ యూ సార్, మీరే మార్కెట్ని హ్యాండిల్ చేసినట్లుంది. మనమేం హ్యాండిల్ చేయమండి. సో సింపుల్గా మళ్ళీ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాం సార్. ఇప్పటి నుంచి కంటిన్యూ లైవ్లో నేను ఉంటాను, నేను చూపిస్తాను ఏంటి మార్కెట్ డైరెక్షన్ ఏంటి, డైరెక్షన్లో నేను తోడుంటాను. ఏదైనా యూటీటీ స్ట్రాటజీ సంబంధించింది ఏది అప్లై చేసినా మీరు దుమ్ము దులపొచ్చు, ఓకేనా. పిఈ సైడ్ ప్రస్తుతానికి ఈ టార్గెట్ అయిపోయే వరకు పిఈ సైడ్ ఎవరు ట్రేడ్ చేయొద్దు. పిఈ సైడ్ ఈ టార్గెట్ కంప్లీట్ అయ్యే వరకు ఎవరు ట్రేడ్ చేయొద్దు. ఈ టార్గెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేద్దాం, ఓకేనా. ఈ టార్గెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేద్దాం, అంతవరకు పిఈ సైడ్ ఎవరు వెళ్ళొద్దు, ఓకేనా. సో ఈ టార్గెట్ వస్తుంది, హోల్డ్ చేయాలంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ వస్తుంది, పుల్ బ్యాక్ ఎంట్రీ కొట్టి మళ్ళీ షార్ట్ టార్గెట్. సో హై రైజ్ ఫామ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇలా. ఇది టార్గెట్, అల్టిమేట్ టార్గెట్ 460. డ్యామ్ షూర్గా 460 రీచ్ అవుతుంది ఈరోజు, ఓకేనా. డ్యామ్ షూర్గా 460 టార్గెట్ రీచ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 400 రీచ్ అయిపోయింది. 400 అంటే 240 నుంచి 400 ఆల్మోస్ట్ ఆల్ 160 పాయింట్స్ రీచ్ అయింది. 160 పాయింట్స్ రీచ్ అయింది, ఓకేనా. 160 పాయింట్స్ రీచ్ అయింది. సో ఈ టైప్ ఆఫ్ గైడెన్స్ మీకు ఓకేనా? ఆర్ యూ రెడీ? లైవ్లో రోజుకి 5 నుంచి 10 సార్లు వస్తాను. లైవ్లో 10 సార్లు ఎంట్రీ పాయింట్స్ చూపించి వెళ్తాను. ఎంట్రీ పాయింట్స్ చూపించినప్పుడు మీకు తెలుసు ఎలా వేసుకోవాలో, ఎలా దాన్ని వాడుకోవాలో, ఎలా దాన్ని క్యాప్చర్ చేయాలో మీకు తెలుసు. ఆర్ యూ రెడీ? ఈ పాయింట్ ఆఫ్ వ్యూ సర్వీస్ మీకు ఓకేనా? డే అంతా ఉంటాను, ఈవెన్ క్రూడ్ అయ్యే వరకు ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే, ఆర్ యూ రెడీ? వెరీ గుడ్, సూపర్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను అలర్ట్ ఇచ్చిన తర్వాత ఇది టార్గెట్ అని చెప్పిన తర్వాత సార్ ఇంకా కొంతమంది అంటూ ఉంటారు సార్ ఈ మార్కెట్ ఇక్కడ చూడండి, మీ కళ్ళ ముందరే నేను ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, మనకి గట్స్ ఉండాలి, ఓకేనా. ఇట్లా లైవ్ మార్కెట్లో ఇట్లా ధైర్యంగా కొట్టగలగాలి. సార్ మళ్ళీ వెళ్తుందా లేదా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ స్కాల్పింగ్ చేయొచ్చు. స్కాల్పింగ్ ఎవరన్నా కానీ స్కాల్పింగ్ ఇదిగో 350 దగ్గరికి ప్రైస్ వస్తుందండి. 350 దగ్గరికి ప్రైస్ వస్తుంది. 350 దగ్గర జస్ట్ 2 రూపీస్ రిస్క్తో, 2 రూపీస్ లేదా 3 రూపీస్ రిస్క్తో రిస్క్ రివార్డ్ రేషియో చూపిస్తా చూడండి. మీకు తెలుసు కదా. సో రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారంగా ఇక్కడ మీకు ఎంట్రీ ఇస్తున్నాను. జస్ట్ ఒక 5 రూపీస్ వరకు రిస్క్ చేయండి, 3 రూపీస్ నుంచి 5 రూపీస్ వరకు, ఓకేనా. సో నేను ఇక్కడ పెడుతున్నాను, ఓకే. ఇక్కడ వరకు ప్రైస్ వస్తుంది చూడండి, ఎంత క్లుప్తంగా క్లియర్ కట్గా లైవ్ మార్కెట్లో ప్రైస్ జస్ట్ 3 రూపాయలు 4 రూపాయల రిస్క్తో. మీ హెల్త్ జాగ్రత్త తప్పకుండా సార్. 3 రూపాయలు 4 రూపాయల రిస్క్తో ఇది సాధ్యమవుతుందా అంటే వెరీ ఈజీ సార్. ఇక్కడ నేను రిస్క్ చేస్తుంది ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో మీరు మ్యాచ్ చేసుకోండి. సో నేను లైవ్ మార్కెట్లో అన్ని కూర్చొని గీసుకుంటే సబ్జెక్ట్ చెప్పలేను. సో ఈజీగా మీకు టార్గెట్ 100 పాయింట్స్ మళ్ళీ ఎవరు ఇస్తారు? ఇంత క్లుప్తంగా, ఇంత క్లియర్ కట్గా హ్యాపీగా ట్రై చేయొచ్చు, ఓకేనా. అర్థమవుతుంది రాజా? సో బీ రెడీ అండ్ రాక్ ద డే. మళ్ళీ రాక్ చేయండి, ఓకేనా. లెట్స్ సీ. సో ఎందుకంటే యూట్యూబ్లో మనం అన్నీ చూపిస్తే గుడ్డిగా మనం ఇచ్చినట్లయితే. గాడ్ ఆఫ్ మార్కెట్, థ్యాంక్ యూ సార్, మీరు మాకు అభివృద్ధి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. సో లెట్స్ సీ, రికార్డ్ చేసి మన యూట్యూబ్లో మనం ఏంటో చూపించాలి. మీరందరూ యూట్యూబ్లోకి వెళ్ళి కామెంట్ కూడా చేయాలి. సో మనం సబ్స్క్రైబర్ని అడగడం బాగుండదు, ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తే చేస్తారు, లేకుంటే లేదు, ఓకేనా. లెట్స్ సీ. సో మనం మాట్లాడుకున్నట్లా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఏమని ఇచ్చాం సార్? ఇక్కడ నుంచి ప్రైజు ఇక్కడ వరకు వెళ్తుంది అని ఓపెన్గా లైవ్లో ఇంతకుముందు మనం ఇచ్చాం అప్డేట్. సో ఇక్కడ వరకు ప్రైజ్ వచ్చి ఇక్కడ నుంచి 30 పాయింట్లు పైకి వెళ్ళింది. మీరు ఒకసారి గమనిస్తే 30 పాయింట్స్ అంటే మీకు అందరికీ తెలుసు 30 పాయింట్స్ వెళ్ళిన తర్వాత మనం కాస్ట్ టు కాస్ట్ చేస్తామని, అంటేనా, ఓకేనా. సో మనకు ఆల్మోస్ట్ 38 పాయింట్స్ వెళ్ళింది. సో ఎనీవే 30 పాయింట్స్ చేస్తాం కాస్ట్ టు కాస్ట్. హౌ మెనీ ఆఫ్ యూ బుక్డ్? ఎంతమంది ఇది బుక్ చేస్తారో నాకు తెలియదు, ఓకేనా. సో ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి ఇక్కడ మనం ప్లాన్ చేయమని చెప్పాం. ఒకటి పీ సైడ్ ఎవరు పరిగెత్తొద్దు అని చెప్పి ఈ క్యాండిల్ పైన మనకి బ్రేక్అవుట్ అయితే మనం మన ఎంఎస్సిడి స్ట్రాటజీ ప్రకారంగా ఇచ్చాము ఎంట్రీ పాయింట్. సో అది మీకు పోస్ట్ చేశాను, దీనికి ఎంట్రీ ట్రిగ్గర్ కాలేదు. సో ఆ తర్వాత ఇది లేటెస్ట్ క్యాండిల్ అప్డేట్ చేసుకోమని చెప్పాము. ఒకసారి అది స్క్రీన్ మీద చూడవచ్చు మీరు, స్క్రీన్ మీద. సో ఒక్క నిమిషం, ఇక్కడ చూడొచ్చు మీరు, ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇది కాదు,
ఇక్కడ చూడొచ్చు. సో లేటెస్ట్ది అప్లై చేసుకోమని చెప్పిన ఇదే స్ట్రాటజీకి ఎంఎస్సిడికి. సో మనకి అప్పుడు రన్నింగ్లో ఉంది 20+. సో ఇప్పుడు ఎంతమంది ప్రాఫిట్లో ఉన్నారు అనేది మనకి రావాలి. సో ఇప్పుడు అందరూ ప్రాఫిట్లోనే ఉండాలి. 30 పాయింట్స్ బుక్ వావ్ సూపర్ ఈజీగా సార్. ఇక్కడ మనము గ్యాప్ తీసుకుంటాం. నేను సైకాలజీ ఎంత బాగా చెప్పాను. సైకాలజీని బేస్ చేసుకొని నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మిమ్మల్ని బేస్ చేసుకొని నేను ఎంట్రీలు ఇస్తున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ప్రజెంట్ 50 పాయింట్స్ వచ్చినాయి. 50 పాయింట్స్ వచ్చినాయి. లేటెస్ట్ ఎంట్రీ గ్రౌండ్ లెవెల్ ఎంట్రీ 50 పాయింట్స్. ఇక్కడ ఒక 50 పాయింట్స్, ఇక్కడ ఒక 30 పాయింట్స్, ఇక్కడ 38 ఇచ్చింది. 30 పాయింట్స్ అనుకో. మళ్ళీ మనం ఎంట్రీ ఇచ్చిన 0 లెవెల్ ఎంట్రీ ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ నుంచి మనకి ఇది ఒక పాయింట్స్ 160 పాయింట్స్. ఇది మళ్ళీ ఇది కాకుండా పిఈ. ఇప్పుడు మొత్తం మనము ఈరోజు మనం ఫైండ్ అవుట్ చేసిన ఎంట్రీలు 1 2 3 4. 4th ట్రేడ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కానీ మీ అందరికీ ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను? మనము పక్క టార్గెట్కి రీచ్ అవ్వడం పక్క, 159కి రీచ్ అవ్వడం పక్క. కానీ గుడ్డిగా వెయిట్ చేయడం కంటే, గుడ్డిగా వెయిట్ చేయ గౌతమి గారు అందుకే నేను స్క్రీన్ షాట్ పంపించాను. గుడ్డిగా వెయిట్ చేయడం కంటే సో మనం ప్రాఫిట్లో బుక్ చేయడం ఇంపార్టెంట్. హౌ మెనీ ఆఫ్ యూ బుక్ యువర్ ప్రాఫిట్స్ టుడే? ఈ 4 ట్రేడ్లలో ఎంతమంది ప్రాఫిట్స్ బుక్ చేశారో నేను తెలుసుకోవచ్చా? టకటక. సో నేను వీడియో లెంత్ చేయదలుచుకోలేదు. సో వీడియో లెంత్ చేయడం కూడా మంచిది కాదు కాబట్టి సో తొందరగా ఇండిపెండెంట్గా. వెరీ గుడ్ గాయత్రి గారు, వెరీ గుడ్ సూపర్. సో నేను ఇదే కోరుకుంటున్నానండి. ఎస్ 50 పాయింట్స్ రన్నింగ్ ప్రాఫిట్, 30 పాయింట్స్, 40 పాయింట్స్ లేటెస్ట్ ఎంట్రీ మిస్ అయిన పర్వాలేదు దేవ్ గారు. మళ్ళీ మనం క్యాప్చర్ చేద్దాం. ఇంకా ఉంది కదా. అరే ఇంకా మనకి 10:30 అయింది. 10:30కే 4 ఎంట్రీస్ కొట్టాం యాజ్ పర్ సైకాలజీ. సో బుక్డ్ వెరీ గుడ్ సూపర్. 10,000 బుక్డ్ వెరీ గుడ్. వన్ ట్రేడ్ బుక్డ్ 40 పాయింట్స్ సూపర్. 20 పాయింట్స్ బుక్డ్, 40 పాయింట్స్ బుక్డ్. ఇట్స్ ఎ వండర్ఫుల్ సార్. ఇది ఇండిపెండెంట్ ట్రేడర్గా, యాజ్ ఎ ఇండిపెండెంట్ ట్రేడర్గా మీరు సొంతంగా సంపాదించుకుంటున్న డబ్బులు, ఒక్కరి మీద డిపెండెంట్ అయ్యి కాదు. మీరే మీ ట్రేడ్లు సొంతంగా అనలైజ్ చేసుకుంటూ ట్రేడ్స్ తీసుకుంటున్న డబ్బులు. సో ఇది పర్మనెంట్గా లైఫ్ లాంగ్ మీరు తీసుకోవచ్చు. ఒక్కసారి మనకి ఎటువంటి సపోర్ట్ లేకుండా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? హ్యాపీగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. జస్ట్ యూటిలిటీ గైడెన్స్ ఇస్తుంది. గైడెన్స్, నాలెడ్జ్, ఎడ్యుకేషన్ కావాల్సిన సపోర్ట్స్ అన్ని ఇస్తుంది. ఓన్గా సొంతంగా ట్రేడ్ చేయగలుగుతున్నారు ఈరోజు. am I right or wrong? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. 20 పాయింట్స్ బుక్ ఈ ట్రేడ్లో వెరీ గుడ్. సో చూడొచ్చు. కానీ అల్టిమేట్గా మన టార్గెట్ ఒకటే. కొంతమంది ప్యానిక్ అవుతూ ఉంటారు. సో చూడొచ్చు 60 పాయింట్స్ రన్నింగ్. సో టార్గెట్ ఈస్ అంటారు మనకి మినిమం 50 పాయింట్స్, 30 పాయింట్స్. సో ఇటువంటి సపోర్ట్ ఈ రోజు నుంచి కంటిన్యూగా ఉంటుంది. సో మీరందరూ సపోర్ట్ నాకు ఉండాలి. అన్ని గ్రూపుల్లో మెసేజ్ చేయండి. అన్ని గ్రూపులో ప్రాక్టీస్ తేలేక యాడ్ అయ్యే విధంగా అందరినీ ఏమంటారు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మనం ఎలా గైడ్ చేస్తున్నాం మీ బ్యాచెస్లో. సో ప్రాక్టీస్ తేలు అందరూ లేరు, ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు. సో అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. దే విల్ గెట్ సపోర్ట్. సో వాళ్ళు కూడా సపోర్ట్ వస్తుంది. యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు కూడా మన ప్రీమియంలోకి జాయిన్ అవ్వాలంటే ఎక్కడ డబ్బులు తీసుకోకుండా మనం సబ్జెక్ట్ నేర్పిస్తున్నాం. కింద యూనిక్ తెలుగు ట్రేడర్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని మీరు హాయ్ పెట్టండి, మీకు వస్తారు. సో కమింగ్ టు పాయింట్, కెన్ ఐ హోల్డ్ సిఈ? టార్గెట్ అయితే 460 వరకు ఉంది. సో ఏమంటారు ప్రాఫిట్స్ బుక్ చేసుకొని పుల్ బ్యాక్ ఎంట్రీలు. ఇంత వోలటాలిటీ మార్కెట్లో ఈరోజు 4 ట్రేడ్స్ తీసుకుంటే 4 ట్రేడ్స్ 30+ పాయింట్స్ ఈజీగా ఇచ్చాయి. 100 పాయింట్స్ అయితే 2 ఇచ్చాయి. సార్ నాయుడు సార్ 0.5 ఎంట్రీతో 50 పాయింట్స్ బుక్ చేశాను. వెరీ గుడ్ సూపర్. అసలు ఇదే మనకు కావాల్సింది, ఇదే మనం నేర్చుకోవాల్సింది, ఇదే మనం సంపాదించాల్సింది. ఫైనల్ అవుట్పుట్లో మనకు డబ్బులు ఇచ్చేది ఇదే. ఓన్గా డిపెండెంట్గా లేకుండా ఇండిపెండెంట్గా ట్రేడ్ చేయడం. ఓకేనా? సో మళ్ళీ నేను కొద్దిసేపు బ్రేక్ తీసుకుందాం. 10:30 అయింది కదా, మినిమం ఒక ½ అవర్ బ్రేక్ తీసుకోండి. అందరూ తీసుకోండి. నేను చెప్తున్నాను కదా, నేను సైకాలజికల్ క్లాస్లో మీకు నేర్పించాను. ఓకేనా? సైకాలజీ క్లాస్లో నేను క్లియర్ కట్గా నేర్పించాను. సో ½ అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఎంటర్ తీసుకో. అరే మనకు కావాల్సింది 5-10 వేలు 50,000 నెలకు ₹1,00,000 సంపాదించాలని వెరీ ఈజీ. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపించబోతున్నా మీకు. సో నేను రోజు చూపిస్తాను ఈ సబ్జెక్టు. సో ½ అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఒక 5,000 సంపాదించుకుందాం. మళ్ళీ ½ అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ 5,000 సంపాదించుకుందాం. బ్రేక్ తీసుకోవడంలో తప్పులేదు. రిలాక్స్. ఓకేనా? రీఎంట్రీ చెప్తాను, అన్ని చెప్తాను. ఒక ½ అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం వద్దాం. సో అందుకే వీడియో పాస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. సో లెట్స్ సీ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎవరైతే స్క్రీన్ మీద చూస్తున్నారో, యూట్యూబ్లో చూస్తున్నారో, సో దయచేసి ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండి. సో తర్వాత ఇంకొక విషయం కూడా, సో ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఎవరైనా కానీ ఊరిని ఏమంటారు నాలెడ్జ్ లేకోకుండా స్టాక్ మార్కెట్లో రావద్దు. నాలెడ్జ్తో రండి. ఎక్కడ నాలెడ్జ్ ఇచ్చినా ఇలాంటి నాలెడ్జ్ అది కూడా ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి. సో ఎక్కడ ఫీజు తీసుకోం, ఫీ అనేది ఉండదండి. ఓన్లీ ఒక రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. సో అది కూడా ఏంటి ప్రాసెస్. తర్వాత క్లాసెస్ ఉంటాయి. సో క్లాసెస్ కూడా డైలీ ఉంటాయి క్లాసెస్. సో
సో బ్యాచెస్ వైజ్ టైం టేబుల్ ఇస్తారు. ఆ టైం టేబుల్ వైజ్ క్లాసెస్ ఉంటాయి. అటెండ్ అవ్వండి. క్లాసెస్లో మీ డౌట్స్ క్లారిఫికేషను, మార్కెట్లో ఎందుకు ఏమిటి ఎలా, ఇది ఇక్కడ నుంచి ఎందుకు పోయింది, ఇది ఇక్కడ నుంచి ఎందుకు రివర్స్ అవుతుంది, ఇది ఇక్కడ నుంచి ఎందుకు ఇక్కడ వరకు పోయింది, ఇక్కడ నుంచే మనం ఈ పాయింట్ ఎట్లా క్యాప్చర్ చేసినాం, పిన్ టు పిన్ నేర్చుకోవచ్చు. సో ఫ్రీ సీట్స్ కొన్ని ఉన్నాయండి. అంటే ఫ్రీ సీట్స్ అంటే బ్యాచ్ ఫుల్ అవడానికి కొన్ని ఉన్నాయి. మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది. సో యాజ్ సూన్ యాజ్ మీరు తొందరగా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా టైం 10 o'clock 11 o'clock కూడా కాలేదు. సో మన వాళ్ళకి 11కి మళ్ళీ అలర్ట్ స్టార్ట్ చేస్తాం ఇవే. సో దీనికి ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డే అంతా ఉండబోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. టేక్ కేర్. బై బాయ్.